నేను పుట్టిన దేశం, నేను పెరిగిన దేశం, నన్ను పెంచిన నా దేశంకి నేను తిరిగి వస్తున్నాను. ఖుషిలో ఖుషి, సంతోషంలో సంతోషం. మళ్ళీ సో చెప్తాను మీకు. ప్రజెంట్ అయితే చూడండి ఒకసారి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రంజాన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రంజాన్ బట్టి వాళ్ళు ఓపికతో ఉన్నారు. రంజాన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి ఆ టైప్ అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ. నమస్కారం అందరికీ. ఈరోజు అయితే పొద్దున్నే స్టార్ట్ చేశారు దివాళీ. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఆయిల్ ట్యాంక్స్ ఉంటాయి కొన్ని, దీనికి కంపెనీకి సంబంధించినవి. సో అక్కడైతే వేశారు, అక్కడ మార్నింగ్ 6 గంటలకి. సో ఇప్పటి వరకు అయితే ఫ్లైట్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేవు, సస్పెండ్ చేశారు ఫ్లైట్స్ని. సో ప్రజెంట్ అయితే హోల్డ్లో పెట్టారు, ఎవరిని పోనివ్వట్లేదు, రానివ్వట్లేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఒమాన్ ఎయిర్వేస్ ఉంటుందిగా, ఆ 31st వరకు అయితే క్లోజ్ చేస్తారు. 31st వరకు ఆ ఫ్లైట్స్ నడవవు. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫుజీర్ అని ఉంటుంది. ఫుజీర్లో వచ్చేసి అక్కడ ఆయిల్ ఇండస్ట్రీ ఏరియాలో అక్కడ రెండేశారు. సో అక్కడైతే మంటలు వేస్తున్నాయి. ఫోటో చూపిస్తాను చూడండి. ఈ ఫోటో వచ్చేసి అక్కడి నుంచి. సో నాకు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఈ రంజాన్ అయ్యే వరకే వీళ్ళు ఓపిక పడుతున్నారు, రంజాన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ అవుతుందని మాట్లాడుతున్నారు. నేనని కాదు, ఇక్కడ జనాలు. సో మరి ఏమవుతుందో తెలియదు. ఈరోజు అయితే పొద్దున్న 6 గంటల నుంచి స్టార్ట్ చేశారు. ఫుజీర్లో అయింది, ఎయిర్పోర్ట్ దగ్గర అయింది, అండ్ అంత ఎయిర్పోర్ట్లో ఫుజీర్లో 2, ఎయిర్పోర్ట్ దగ్గర 1. ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ నేను డ్యూటీ నుంచి ఇప్పుడు వస్తున్నాను. మా ఫ్రెండ్ ఒకతను నేపాల్ అతను ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు, కాకపోతే షార్జాన్ చేసుకున్నాడు. అదొకటి బెస్ట్ పని అయింది. ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చేసుకుంటున్నాడు, మరి ఏమైతే తెలియదు. షార్జాన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ చేసుకుంటే అతను మాత్రం క్యాన్సిల్ అయిపోతుండే పోవడానికి. పొద్దున్న 6 గంటలకే నిద్ర లేస్తారు అప్పుడే ఇంకా దుబాయ్. ఆ టైంలో ఎయిర్పోర్ట్ దగ్గర వేసారు. ఫ్లైట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోన్లో ఉన్నాయి, రావట్లేదు, పోవట్లేదు. మీరు ఎవరైనా ఇండియా వెళ్ళాలనుకుంటే కొంచెం టైం తీసుకోండి, సరేనా? టైం తీసుకొని అయితే వెళ్ళండి. ఒక 31st వరకు అన్నా ఆగండి, వెంటనే బుక్ చేసుకోకండి. మీరు చేసుకుంటే ఫ్లైట్ ఎప్పుడు క్యాన్సిల్ అయ్యేది లేదు. ప్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నేను దాన్ని వేయడానికి టార్గెట్ చేస్తున్నారు. కొంచెం ఆగి చేసుకోండి, బాగుంటుంది. అండ్ మనైతే డ్యూటీ అయిపోయింది. డ్యూటీ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాను. బస్ అయితే రాలేదు కానీ జాయింట్ బస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకో బస్ తీసుకోవాలి మనం. సో పర్లేదు, ఓకే. బస్ అయితే దిగాను. నాకైతే ఫోన్లో వస్తున్నాయి మార్నింగ్ నుంచి. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో ఫాలో అవ్వండి, ఇక్కడ న్యూస్ గురించి చెప్తారు, జెన్యూన్ ఉంటాయని చెప్పానుగా. సో మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ ఫాలో అయ్యారు కాలేజ్ టైంని. సో ఏ చిన్న అప్డేట్ ఉన్నా దాంట్లో ఇస్తారు. అది చూసి నిజంగా అయిందని నాకు ఫోన్ చేస్తారు. సో దాంట్లో ఇచ్చిరంటే అది నిజమే. ఇంకా మళ్ళీ దానికి స్క్రిప్ట్ ఏమి ఉండదు. 10 నిమిషాలు అయిందంటే దాంట్లో ఇంటర్నెట్ అప్డేట్ వస్తుంది కాలేజ్ టైం. సో ప్రజెంట్ అయితే ఇదైతే అయింది. నేనైతే ఒక టీ తీసుకుందాం అనుకుంటున్నాను ప్రజెంట్. ఇంకా పొద్దున హెడేక్ అయితే వస్తుంది. టీ తాగిన తర్వాత మాట్లాడదాం మనం, ఓకేనా? కానీ భలే ఇది పొద్దున ఎయిర్పోర్ట్ దగ్గర. అంటే ఈ యుద్ధానికి సంబంధం లేని వాళ్ళు ఉంటారు, ప్లస్ చిన్నపిల్లలు ఉంటారు, డిఫరెంట్ కంట్రీ నుంచి, మంచి కంట్రీల నుంచి ఉంటారు. ఎవరికి ఆన్ చేయని కంట్రీలు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తారు ఈ దుబాయ్ నుంచి. మరి అక్కడ వేస్తే మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు చనిపోతారు అని కొంచెం కూడా ఆలోచించుట్లే వీళ్ళు. మళ్ళీ ఇది రంజాన్ నెల, ఎంత పవిత్రమైనది వాళ్ళకు. ఈ రంజాన్ నెలలో కూడా వాళ్ళైతే యుద్ధం చేయడానికి అయితే ముందుకు ఇంకా వస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రంజాన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రంజాన్ బట్టి వాళ్ళు ఓపికతో ఉన్నారు. రంజాన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి ఆ టైప్ అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ. మరి ఏమైతే తెలియదు, చూడాలి. మేమైతే కోరుకునేది తక్కువ కావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఎక్కువ అయితే మొత్తం ఇక్కడ ట్రావెల్ బంద్ అయిపోతుంది, ఫ్లైట్స్ బంద్ అయిపోతాయి. ప్లస్ వెజిటేబుల్స్, కూరగాయలు అన్ని రేట్ అయితే ఎక్కువ అయిపోతాయి. ఇబ్బంది అవుతుంది చాలా ఇక్కడ ఉండడానికి. మరి ఏమైతే చూడాలి. నేనైతే ఇంకా ఒక రెస్టారెంట్కి అయితే చేరుకున్నాను. టీ తీసుకున్నాం. హెడ్ అయితే వస్తుంది ఘోరంగా. నైట్ పడుకుంటప్పుడు కూడా లేట్ పడుకున్నాను. పొద్దున్న లేచాను, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాను. నేనైతే డ్యూటీ నుంచి ఇంకా తొందర వస్తున్నాను. టీ తాగుదాం ఫస్ట్. టీ అంతా మాట్లాడుతాం. టీ అయితే తాగలేదు ఇక్కడ, ఈ రెస్టారెంట్కి వెళ్ళాను. కాకపోతే టీ తాగలేదు, ఎందుకంటే చాలా చక్కెర వేసిండు, తీయగా వేసిండు. సో తాగలేదు. మన ఏరియా కేంద్రంతో తాగుదాం, సరేనా? వెళ్ళేటప్పుడు ఇంకా కూడా పార్క్ చూపిస్తా చూడండి. ఇక్కడ పార్క్ ఉంటుంది ఒకటి, ఆ పార్క్ చూపిస్తా. ఈ పార్క్ లోపల చిన్న పిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ వాళ్ళు వస్తారు, బిందాస్గా తిరుగుతారు ఇంత యుద్ధాలు అవుతున్నా కూడా. అండ్ రెస్టారెంట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి, అవి మూసుకోలేరు, అవి ఓపెన్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ పార్క్ చూడండి, పార్క్లో జనాలు వచ్చి కూర్చుంటారు. చిన్నపిల్లలు ఉన్నారు ఈ సైడ్. అక్క చూడండి, ఇద్దరు కనబడుతున్నారు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు మధ్యాహ్నం పూట. ఇప్పుడు ఆకాశంలో ఏం లేదు, ఓకేనా. సడన్లీ ఏమైనా పడిందంటే ఏమవుతుంది అంటే, నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇక్కడ చిన్నపిల్లలను కూడా బయట తిరగడానికి ఆడుకోవడానికి పంపిస్తున్నారంటే అంత నమ్మకం యూఏఈ పైన, ఇంత ప్రొటెక్ట్ చేస్తారని చెప్పేసి. సో ఇంత నమ్మకం ఉన్నా కూడా జనాలు ఏం చేస్తున్నారంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మన ఈరోజు అయితే ఖచ్చితంగా అనౌన్స్ చేశారు వాళ్ళు క్లారిటీగా, మీకు ఫైన్ 2 లక్షల దిర్హమ్స్ అయితే ఫైన్ అయితే వస్తుంది. దేని గురించి అని చెప్పేసి క్లియర్గా ఫోటోస్ అయితే పెట్టారు. ఒకటి, ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు మీరు ఆ వీడియో తీస్తే డైరెక్ట్ ఫైన్, జైలు కూడా ఉంటుంది. అంత తర్వాత ఏ జనరేట్ చేసిన వీడియోస్ అవి షేర్ చేసినా కూడా, మీరు తీయకుండా షేర్ చేసినా కూడా మీకు ఫైన్ అయితే వస్తుంది. మూడోది వచ్చేసి, ఈ సోషల్ మీడియా లోపల ఒక మీడియా లాగా మీరైతే మాట్లాడకూడదు, సరేనా. ఏదైతే జరిగిందో అది మాట్లాడితే ఓకే, అది షేర్ చేస్తే ఓకే. ఏదైతే జరగలేదో దాని గురించి మాట్లాడడం వల్ల మీకు కూడా అయితే ఫైన్ వస్తుంది. సో మేము చేసే వాళ్ళకైనా దొరుకుతామని చెప్పేసి మీరు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఏ ఉంది, మిమ్మల్ని సింపుల్గా మీ ఛానల్, మీ ఐపీ అడ్రస్ మొత్తం ఒకేసారి క్యాచ్ చేస్తుంది. మీరు ఎక్కడున్నా మీ లొకేషన్కి అయితే వస్తారు ఈజీగా, ఒక గంట లోపలనే. సో ప్రతి ఒక్కరైతే జాగ్రత్త ఉండండి, షేర్ చేయకండి. ఈరోజు అయితే ఖచ్చితంగా ఇచ్చారు వాళ్ళు, ఎందుకంటే చెప్పన్నా బాగా జరుగుతుంది కాబట్టి. సో మీరు వీడియో తీసి పెట్టడం వల్ల అవతల కంట్రీ వాళ్ళకి ఈజీగా అవుతుంది. అచ్చా, ఈ ఏరియాలో ఇంటర్సెప్ట్ చేస్తున్నారా, ఈ ఏరియాలో మన బాంబులు వెళ్తున్న వాళ్ళు ఆపుతున్నారా అని చెప్పేసి వాళ్ళకైతే మీరు ఐడియాస్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు అని ఇక్కడ వాళ్ళ ఇంటెన్షను. అందుకని చెప్పేసి ఈ ఫైనల్ అయితే ఇంతగానం అయితే పెట్టారు. మీరైతే షేర్ చేయకండి. మనమైతే డైరెక్ట్ బస్ తీసుకోలేదు, ఇక్కడ దిగినాం. ఇప్పుడు ఇంకో బస్ కోసం వెయిట్ చేయాలి, మళ్ళీ రూమ్ పోవాలంటే. డైరెక్ట్ బస్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే ఇక్కడ టీ తాగిపోదాం అనుకున్నా, కానీ టీ నేను చక్కెర వేసిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ తాగుతలేను. సో బస్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి లోపల. దిమాగ్ ఖరాబ్, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది, ఎండలు. బస్ ఎంతకు ఉంది మనది, C26 పాబా. C26 అంతా ఎంత ఉందంటే 10 మినిట్స్ ఉంది, ఇంకా 10 నిమిషాలకైతే మన బస్సు ఉంది. జనాలు చూడండి, కార్లు నడుస్తున్నాయి, జనాలు పరిగెత్తున్నారు. సరే నడుస్తున్నారు జనాలు, అంత నార్మలే ఉంది. కాకపోతే యుద్ధం ఒక్కటి ఇంకా బాగుండేది చూడడానికి, ఒక భయం అనేది ఉండదు, పీస్ఫుల్గా అయితే ఉంటుంది డే అంతా. చూడండి కార్లు. ఇంకా మా ఏరియాకి అయితే చేరుకున్నా, నడుచుకుంటూ వెళ్ళాలి. బస్సు మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళదు. ఇక్కడ నుంచి మనమైతే ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి. సో హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయామంటే మన రూమ్ వస్తుంది. దగ్గర బస్ స్టాప్ అయితే లేదు. ఈ ఎండాకాలం కష్టం, ఎండలు చెమట, దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఇక్కడైతే. సో ఈ సందులోకి వెళ్ళి కాకుండా కొంచెం రోడ్ నుంచి పోతే గాలి వస్తుంది మనకు ఎక్కువ. మళ్ళీ వీట్ చేయబట్టి ఇది ఉందా, ఏసీలు ఉంటాయి కదా, ఏసీలు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఇంటికి 2-3 ఏసీలు అయితే ఉంటాయి. ఆ ఏసీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో దానివల్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అందుకని చెప్పేసి మళ్ళీ ఈ డిజర్ట్ వల్ల ఆ ఏసీలు, ఈ డిజర్ట్ ప్లస్ ఈ ఎండలు 3 కలిసి హ్యూమిడిటీ అయితే ఇచ్చేస్తాయి. గల్ఫ్ కంట్రీలో ఎక్కువ ఎండలు ఎక్కువ ఉంటాయంటే యూఏఈలోనే ఉంటాయి నాకు తెలిసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము భరిస్తున్నాం కదా, ఇక్కడ వస్తే 40, 32 ఇట్లా ఈ టైప్ అయితే ఉంటాయి ఎండలు. నేను పుట్టిన దేశం, నేను పెరిగిన దేశం, నన్ను పెంచిన నా దేశంకి నేను తిరిగి వస్తున్నాను. ఖుషీలో ఖుషి, సంతోషంలో సంతోషం. మళ్ళీ రూమ్కి వెళ్తుండగా మనమైతే మార్కెట్ లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళి పెరుగు డబ్బా వేసుకుందాం, 1 లీటర్ పెరుగు ప్లస్ కొన్ని కూరగాయలు తీసుకుందాం, వండుకోవడానికి లేవు. అలాగే కొన్ని చేపలు తీసుకుందాం ఫ్రై చేసుకోవడానికి. సో ఈ మధ్య తినడం అయితే సరిగ్గా కుదరట్లేదు. ఈరోజు తినడం కుదరట్లేదు కాబట్టి అదే ఎందుకు కుడుతున్నారు. ఈ రమదాన్ చేయబట్టి మనకైతే టైం టేబుల్ కుదరట్లేదు డ్యూటీకి. ఎప్పుడు పోతున్నాం ఎప్పుడు వస్తున్నాం తెలియట్లేదు. సో అందుకని చెప్పేసి ఈ మధ్య తినడం కూడా అయితే సరిగ్గా. అయితే ఈరోజు మంచిగా వండుకొని తిందాం. ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకైతే ఇక్కడ సెంటర్ పాయింట్ అని ఉంటుంది. సెంటర్ పాయింట్ అంటే మన టెర్మినల్, ఎయిర్పోర్ట్ సైడ్ పోయే మెట్రో, అది ఇప్పుడు క్లోజ్ చేస్తారు, అడ్వాన్స్ పబ్లిక్ని, ఎందుకంటే ఈ మ్యాటర్ అయింది కాబట్టి. సో అటు సైడ్ ఎవరైనా డ్యూటీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈరోజు హాలిడేనే ఉంటుంది, ఎందుకంటే మెట్రో క్లోజ్ ఉంది కాబట్టి. మెట్రో ఉంటేనే పోవచ్చు, సపరేట్ బస్సులు వేసిరని చెప్పారు. కాకపోతే బస్సులో వెళ్తే గంట పని గురించి 3 గంటలు అయితే అయిపోతుంది మనకు. అందుకని చెప్పేసి పోయే వాళ్ళు పోరు, బాగా మంది ఉంటారు బస్ అంటే. ఇంకా మళ్ళీ లైన్ బై లైన్ ఎక్కాలి, అదంతా రిస్క్.
ఇంకా నేనైతే మార్కెట్ అయితే చేరుకున్నాను. నేను ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా మీకు? ఎండ కొడుతుంది, మామూలుగా ఎండ కొట్టలేదు. ఓకే, నేను మార్కెట్ వచ్చేస్తాను. మార్కెట్ లోపలికి పోయి కొంచెంసేపు పెరుగు ఇవన్నీ తీసుకొని కొంచెం చల్లగాలి వేసి బాడీకి తగిలేలా ఉందాం. అంత తర్వాత తీసుకొని వెళ్ళిపోదాం. పెరుగు అయితే ఇక్కడ ఉంది. ఈరోజు ఇది తీసుకుందామా, సఫా పెరుగు. రూపాయి తక్కువ ఉంది, మరి చూద్దాం ఒకసారి. ఇది కూడా మంచి కంపెనీ అయ్యాట. సో ఎండాకాలం కాబట్టి మనం అయితే తీసుకోవాలి ఖచ్చితంగా పెరుగు. రైస్ లాస్ట్కి కూర తిన తర్వాత వేసుకొని తింటే కొంచెం కడుపు చల్లగా ఉంటుంది. ఇవన్నీ పెరుగులే. ఇక్కడ పెరుగు, పాలున్నాయి, ఫ్రెష్ పాలు. అయ్యాట ఆఫర్ ఉంది. సరే ఇది తీసుకుందాం. చేపలు చూద్దాం ఒకసారి. చేపలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఫ్రై చేపలు, ఇది తీసుకోవాలి. ఇంటికి వెళ్ళిన చేపల్ని ఒక 2 చేపలు తీసుకున్నాం ఫ్రైకి. ఇవి తీసుకుంటున్నాను రెండు షార్కులు. బైదేదో మనకి చేపలు ఏరుకోవడానికి అలా కవర్ ఇస్తారు. కవర్ బట్టి ఏరుకొని ఆ గంపలో వేయాలి. వాళ్ళ తర్వాత జోకి కట్ చేసి ఇస్తారు మన తర్వాత. దోదేదో స్మాల్ కర్రీ. చింతపండు ఎక్కడుంది? చింతపండు కోసం నింపుతున్నాను. ఇవన్నీ ఇన్ని సామాను ఉంటే మనకి ఇక్కడ దొరుకుతుంది. అది లేడీస్ కంటే త్వరగా దొరుకుతుంది అనుకోండి. మనకు చింతపండు ఎక్కడుంది? ఏంటి చేప? ఇది చేప ఇక్కడ పెట్టి అమ్ముతుంది. డ్రైది అనుకుంటా. సో చింతపండు బగారాకుంది. చింతపండు ఎక్కడున్నావు? ఇక్కడ మొత్తంకి అయితే దొరికేశాడు మన చింతపండు వాడు. ఇది ఇక్కడ చూడండి. చింతపండు వాడు వచ్చేసి ఎంత అంటే ₹90 నాడు. చలో తీసుకుందాం. చింతపండు లేకపోతే చేపల పులుసు టేస్ట్ ఉండదు. టమాటాలు వేసి అంటారు కొంతమంది. టమాటాలు వేసి మనకు అంతా టేస్ట్ అనిపించదు. సో చింతపండు వేసి అంటాం మనం. దొరికింది ఫైనల్గా. 8 dirhams పడింది. 50 bills తక్కువ చేపలకి. క్లీన్ చేయడానికి 10 నిమిషాలు తీసుకున్నాడు. ఇంకా మనం అయితే పెరుగు తీసుకుందాం. పెరుగు ఇక్కడ పెట్టేశాను ఎందుకంటే కరిగిపోతుందని చెప్పేసి. ఇక్కడ ఉందనుకో కొంచెం కూల్ ఉంటుంది. సో పెరుగు, చింతపండు, ఈ 3 బిల్లు కొట్టించుకొని వెళ్ళిపోదాం. మన బ్యాగ్ వచ్చేసి అటు సైడ్ ఉంది. సో ఇటు సైడ్ కూడా కౌంటర్ ఉంది. మన బ్యాగ్ వచ్చేసి అటు సైడ్ ఉంది కాబట్టి అటు వెళ్ళిపోవాలి మనం. పదండి. ఎక్స్క్యూజ్ మీ. సో పదండి. 2 ఎగ్జిట్లు ఉన్నాయి దీనికి. 2 సైడ్ కౌంటర్లు అయితే ఉన్నాయి. ఎటు నుంచైనా పోవచ్చు. కాకపోతే మనం ఎంట్రీ ఇక్కడ బ్యాగ్ పెట్టి వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి పోవాలి. చాలా పెద్ద మార్కెట్ ఇది. గ్రీన్ ల్యాండ్ మార్కెట్. తక్కువ ధరలో ఉంటాయి ఇక్కడ వేరే మార్కెట్ల కన్నా. ₹1, ₹2 అట్లా dirhams. అయిందండి ఫైనల్ మార్కెట్. ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం వండుకొని తిన్న తర్వాత మీకు కలుస్తాను మళ్ళీ. మనమైతే ఫస్ట్ టికెట్లు చూద్దాం. ఏ డేట్ తక్కువ అని చెప్పేసి టికెట్ చూసిన తర్వాత ఏ డేట్ తక్కువ ఉంటే ఆ డేట్కి అయితే బుక్ చేసుకుందాం. ఓకేనా? ప్రజెంట్ రూమ్కి వెళ్ళి చేపలు వండుకొని తిన్నాక మనం చూద్దాం. రూమ్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ నేను ఈ కుకుంబర్తోని పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని సలాడ్ టైప్ అయితే తింటాను. కొంచెం కడుపు చల్లబడుతుంది. సో ఇది నేను ఎవ్రీ ఈవినింగ్ తింటాను, వారానికి 3 సార్లు. చాలా టేస్టీగా ఉంటుంది. చూపిస్తాను మీకు, చూడండి. పెరుగు వేసి ఫస్ట్ ఒక గ్లాస్లో వేసుకోవాలి. అంత తర్వాత దీంట్లో సాల్ట్ వేసి ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ కుకుంబర్ కట్ చేసిన చిన్నవి దీంట్లో వేయాలి. దీంట్లో వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే పల్చగా కావడానికి. లేదంటే గడ్డలు ఉంటుంది. పల్చగా అయిన తర్వాత కలిపి ఒక ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు పెట్టుకొని తిన్నామంటే, డీలో పెట్టుకొని 10 నిమిషాలు తిన్నామంటే భలే టేస్ట్ ఉంటుంది. ఇలా వస్తుంది ఫైనల్లీ అవుట్పుట్. చూడండి ఈ విధంగా తిన్నామంటే భలే టేస్ట్ ఉంటుంది. ఇంకా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 10 నిమిషాల తర్వాత తింటుంది. ఇప్పుడు నేను ఒక గంట టైం తీసుకొని చేపల కూర అయితే వండాను. పులుసు పెట్టాను, దగ్గర వండలేదు, పులుసు పెట్టాను. చింత పులుసు వేసి మస్తు వండాను, తిన్నాను. ఎలా అనేది చూపిస్తా చూడండి. అలాగే మనం అయితే టికెట్లు చూద్దాం ఎంత ఉన్నాయని చెప్పేసి ఫ్లైట్స్వి. సరేనా? ఫస్ట్ ఒకసారి కూర చూడండి తినేటప్పుడు. సో ప్రజెంట్ టైం వచ్చేసి 9:58, 16 తారీఖు అవుతుంది. నేనైతే టికెట్ చూసి ఎంత ఉన్నాయని చెప్పేసి ఈ రోజు నుంచి, రేపటి నుంచి టికెట్ తక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. పేటీఎంలో చూద్దాం ఫస్ట్ మనం. ఫ్లైట్ టికెట్స్, మొబైల్ రీఛార్జ్, ఫ్లైట్ టికెట్,
ఓపెనింగ్. మనం ఎల్లుండి యుద్ధం ఎంత ఉన్నాయి? ఈరోజు 10 తారీఖు. అమ్ము ఇక్కడ రేట్లు కనిపిస్తున్నాయి మీకు? రేపు ఎంత చూడండి, 51,000 ఉంది. ఓన్లీ సింగిల్ ఎంట్రీ, రిటర్న్ కూడా పెట్టలేదు. ఓన్లీ సింగిల్ ఎంట్రీ 51,000 ఉంది. రేపు ఎల్లుండి 51. 19 తారీఖు 39,000. 20 తారీఖు 27,000 ఉంది. 27,000, 28,000, 17. 26 తారీఖు తక్కువ ఉంది, 13,000 ఉంది. 13,000, 14,000 వేసుకోండి ఆల్మోస్ట్. ఇంకా తప్పు ఉంది 13,000 ఇక్కడ 31 తారీఖు. ఏప్రిల్లో తక్కువ ఉన్నాయి ఇంకా రేట్లు. 10,000 అయినాయి ఇక్కడ. 10,000, 10,500 కనిపిస్తున్నాయి మీకు. ఇంతే. ఈ ఏప్రిల్లో లాస్ట్ వచ్చేసి రేట్ ఎంత ఉందంటే 10,500. దీనికన్నా తక్కువ అయితే లేదు. 10,500 లాస్ట్ 8 తారీఖులు అట్లా. సో మనకు వచ్చేసి ఏప్రిల్ అయితే తక్కువ ఉన్నాయి టికెట్ రేట్లు. మనకు వచ్చేసి ఏప్రిల్ అయితే టికెట్ రేట్లు తక్కువ ఉన్నాయి. మే అంటే బాగా దూరం అయిపోతుంది. మే 6 తారీఖు అయితే 8,000 ఉంది. అమ్మ టికెట్లు అయితే రేపు వెళ్ళినది మామూలు రేట్లు లేవు. 51,000 సింగిల్ ఎంట్రీకి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత రేట్లు ఉండడం చూడడం సింగిల్ ఎంట్రీకి. ఎన్ని రోజులు ఇంటికి వచ్చా కానీ ఈ మాత్రం రేట్ అయితే ఎప్పుడు చూడలేదు. మేబీ వార్ గురించి కావచ్చు. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి వార్ జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఇంటికోవడానికి చూస్తారు భయపడి. అక్కడ రేట్లు ఎక్కువ ఉంటే కొంతమంది మెల్లంగా రేట్లు తక్కువైన తర్వాత పోవచ్చు అని చెప్పేసి నాలాగా అనుకుంటారని చెప్పేసి రేట్లు ఎక్కువ పెట్టారు అనుకుంటున్నాను. అండ్ ఈ రోజుకైతే ఫ్లైట్ ప్రజెంట్ అయితే నడవట్లేదు. రేపు ఒకే కావాలని నేను అనుకుంటున్నాను. నేనైతే రేపైతే ఇంటికి ఫోన్ చేసి కనుక్కొని నేనైతే మీకు చెప్తాను ఏ డేట్ బుక్ చేసుకోవాలని చెప్పేసి. మనకైతే ఇలా జరిగితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది టికెట్ బుక్ చేసుకున్న తర్వాత. ఇలాంటివి కావద్దని కోరుకుంటున్నాను. అట్లయితే ఇట్లాగా మళ్ళీ ఎయిర్పోర్ట్లో వండుకోవడానికి, తినడానికి, మళ్ళీ జర్నీ చేసడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎయిర్పోర్ట్ లోపలికి అయిన తర్వాత ఇలా కావద్దు, వాళ్ళు బయటికి రానియరు, లోపలికి కొనియరు. సో అక్కడనే వెయిట్ చేపిస్తారు. మళ్ళీ బయటకు వచ్చేసినా ఇదంతా వేస్ట్, జర్నీ ఇవన్నీ డబ్బులు కానీ. ఓకేనా? అయితే నేను రేపు డిసైడ్ చేసుకుంటాను ఏ డేట్ బుక్ చేసుకోవాలని చెప్పేసి. నార్మల్గా ఒక 5-10 రోజుల తర్వాత బుక్ చేసుకుంటాను. ఎందుకంటే 40,000, 50,000 అంటే బాగా రేట్ అయిపోతుంది సింగిల్ ఎంట్రీకి. సింగిల్ ఎంట్రీకి నేను 8,000 రూపాయలు, 9,000 రూపాయలు పెట్టి పోయిన రోజులు ఉన్నాయి. సో అది నార్మల్ రేటు. కానీ ఇప్పుడు త్రిబుల్ అయితే ఉంది రేటు. 4,000, 5,000 అయితే ఎక్కువ రేట్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రమదాన్ బట్టి కూడా రేట్లు ఎక్కువ ఉంటాయి. జర్నీ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, దాని గురించి కూడా రేట్లు ఎక్కువ ఉండొచ్చు. అండ్ మన రోజులు ఎలా తక్కువ అవుతున్నాయో ఈ మంత్ ఎండింగ్ వరకు టికెట్ల ప్రైజులు అలా తక్కువ అవుతున్నాయి. ఏప్రిల్లో తక్కువ ఉన్నాయి. ఏప్రిల్లో, మేలో మళ్ళీ 6 తారీఖు 8 తారీఖు 8,000 రూపాయలే ఉంది ఓన్లీ నార్మల్ ప్రైస్ అది. ఇప్పుడైతే రేట్ అయితే మామూలుగా లేవు. సో చూద్దాం రేపు పొద్దున. ఓకేనా? మీకు చెప్తాను ఏదైనా నేను.